పియాజో ఆటో అప్పే ఆఫ్ లివర్ అండ్ చౌక్ కేబుల్ ఎట్లా వేసుకోవాలని చూద్దాం. రెండు కేబుల్స్ పోయినాయి. 2 కేబుల్స్ వేయాలి. దీనికి లోపలికి వెళ్ళి జామ్ ఉంది కాబట్టి మనం బయటికి వెళ్ళాల్సి వస్తుంది. చూడండి, ఫస్ట్ ఆఫ్ లివర్ ఇది ఆఫ్ చేసేది లివర్ వెనక సైడ్ ఉంటుంది. ఎగ్జాక్ట్గా డీజిల్ పైపు పక్కనే ఉంటుంది, కింద ఫీడ్ పంప్ కింద. ఇంకొకవేళ అట్లా అర్థం కాకపోతే ట్యాంక్ నుంచి కిందికి, ట్యాంక్ కింద పైప్ ఏడుకి వస్తుందో చూసుకొని పైప్ పోయిన దాని కింద ఉంటుంది ఆఫ్ చేసే వైర్. విప్పేసుకొని 2 కేబుల్ ఫస్ట్ గుంజేసుకోవాలి. జామ్ ఉంది కాబట్టి చూడండి, 2 కేబుల్ ఒకటేసారి వేస్తున్నా. ఇట్లకి వేసుకుంటే మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. చూడండి, ఇక్కడ కొంచెం చిన్న హోల్ ఉంది కదా, దీంట్లోకి వేసుకోవాలి కేబుల్స్. ఇంకో కేబుల్ కూడా కరెక్ట్గా అట్నే వేసుకోవాలి. చూస్తారు కదా ఎట్లా పెట్టేస్తున్నా. నార్మల్ టేప్ కొట్టేసే అవసరం అంతగానే ఏం లేదు. ఇది ఓల్డ్ మోడల్ అనమాట బండి. లేటెస్ట్ మోడల్ అయితే ఇట్లా మనం టేప్ కొట్టేయాల్సి వస్తుంది కంపల్సరీ, బయటికి వెళ్ళి తీయకుండా. అందులోకి వెళ్ళి తీసేసి ఇది ఆఫ్ చేసేది. అట్లా పెడితే డైరెక్ట్ మళ్ళీ కాళ్ళకి తాకుతుందేమో అని చెప్పి రబ్బర్లోకి వెళ్ళి తీస్తే కొంచెం దాంట్లోకి వెళ్ళి వచ్చినట్టు గ్రిప్ ఉంటుంది అనమాట. దానికోసం మనం రబ్బర్లోకి వెళ్ళి తీసి పెడుతున్నాం. ఆఫ్ చేసేవారు కరెక్ట్గా గాలిలో కూర్చోవాలి. మళ్ళీ లాస్ట్లో కూడా ఒకసారి చూపిస్తాను మీకు. చూడండి, చౌక్. నెక్స్ట్ చౌక్ కూడా సేమ్ రబ్బర్లోకి వెళ్ళి తీసుకుంటున్నాం మనం బయటికి. తీసుకొని దీంట్లో సెట్ చేసుకోవాలి. 2 గాలాలు ఉంటాయి దీనికి, పైన గాలలో సెట్ చేసుకోవాలి. చూసినా కరెక్ట్ ఫిక్స్ ఉండాలి దాంట్లో. కొంచెం అటు ఇట్టున్నా మళ్ళీ ఆఫ్ కాదనమాట. చూసిరా, రబ్బర్ పెట్టేసుకోవాలి. అది పెట్టుకున్నాం కొంచెం ఇట్లా కొడితే సరిపోతుంది. దీనికి రబ్బర్ లేదు, ఇంకా మనం కూడా ఏం పెట్టలే, కస్టమర్ కూడా ఏం చెప్పాలి కాబట్టి పెట్టలే. చూడండి, సేమ్ గాలలో కరెక్ట్ కూర్చున్నాయి. చూడండి, కొత్త కేబుల్. వైర్లు వేసుడు కంటే కేబుల్ వేసుకోవడమే బెటర్. ఇక్కడ కేబుల్ మనం బయటకు వెళ్ళి వేసుకున్నాం కాబట్టి చూడండి, ఇక్కడ హోల్ ఉంది కదా, అందులోకి వెళ్ళి పెట్టేసుకోవాలి 2 కేబుల్ కూడా. చూస్తురుగా ఎట్లా పెడుతున్నా. ఇంకో కేబుల్ కూడా పెట్టేసినాము. అక్కడ ఎవరైనా ఉంటే, ఇంకొకరు ఉంటే మేము పడి వాళ్ళని కొంచెం గుంజమని చెప్తే సరిపోతుంది. కేబుల్ రాగానే డోర్ తీసి ఉంటుంది కాబట్టి ఇట్లా గుంజమని చెప్తే సరిపోతుంది. చూడండి, 2 కేబుల్ ఇట్లా వేసుకోవాలి. చాలా ఈజీగా ఉంటుంది వేసుకుంటే. కొంచెం సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అండ్ గంట కొట్టడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీ. చేస్తే నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది మరిన్ని వీడియోలు చేయాలని. చూడండి, హాఫ్ లివర్ ఏదో చౌక్ ఏదో తెలియకపోయింది అనుకో, మనకు ముంగట నన్ను హాఫ్ లివర్ లావటమంటే సరిపోతుంది. 2 సేమ్ కలర్ ఉన్నాయి కాబట్టి కన్ఫ్యూజ్ అవుతుంది ఒక్కొక్కసారి. ఫస్ట్ హాఫ్ లివర్ ఫిట్ చేసుకుంటున్నాం మనం. చూడండి, ఇక్కడికి వెళ్ళి తీసినాం. కింద ఆయిల్ చేంజ్ కూడా వేసిండే, దానికోసం చెంబర్ నీట్గా ఉంది. చూస్తారు కదా, కస్టమర్కి ఇచ్చిన పట్టుకోమని చెప్పి కొంచెం అటు ఇటు పట్టుకున్నాం. తీసినప్పుడు ఎట్లా వేసినామో సేమ్ అట్లనే సైలెన్సర్ మధ్యలోకి వెళ్ళి వచ్చింది కాబట్టి దాడ ఒక నెప్పలు ఉంటుంది, ఆ నెప్పలకి వెళ్ళి వైర్ తీసేసుకుంటే సరిపోతుంది. చూస్తారు కదా, దాంట్లోకి వెళ్ళి పెట్టేసి అక్కడ హాఫ్ లివర్కి హోల్ ఉంటుంది ఒకటి లివర్కి, ఆ హోల్లోకి వెళ్ళి తీసేసి ఆడ కేబుల్ కూడా కరెక్ట్ కూర్చుంది. చూడండి, ఇట్లా కూర్చున్నాక లాక్ బటన్ పెట్టి టైట్ చేసేయడమే. మీరు అటు ఇటు అనాల్సిన అవసరం ఏం లేదు. లివర్ ఎంత ఉందో అంతనే పెట్టి టైట్ చేయాలి. ఎందుకంటే కొంచెం అటు అన్నారనుకోండి బండి స్టార్ట్ కాదు. అట్లా అంటే కరెక్ట్ పెట్టి టైట్ చేయాలి. లివర్ ఎట్లుందో అట్లనే పెట్టి టైట్ చేయాలి. వైర్ దగ్గరికి పెట్టేసి టైట్ చేయాలి అంతే. చూస్తారు కదా, నేమ్లు గుంజి టైట్ చేస్తున్నాను. ఎంత ఉందో అంత పెట్టి టైట్ చేస్తున్నాను. బండి ఆఫ్ అయితే సరిపోతుంది. ఇది మరి టైట్ చేయాల్సిన, అట్లా వచ్చి టైట్ చేయొద్దు అన్నట్టు. అట్లా వచ్చి టైట్ చేస్తే స్టార్ట్ కాదు, బండి ఆఫ్ చేసి ఉంటుంది అనమాట. బండి డీజిల్ సప్లై కాదు. చూసారా, టైట్ చేసేసినాం. చౌక్ ఇది నెప్పలు కూడా కొంచెం బెండ్ ఉంది. ఇంతకుముందు చాలా రోజులు అవుతున్నట్టు కేబుల్ లేక, దానివల్ల బెండ్ ఉంది. ఇది నెప్పలు కూడా లేదు కాబట్టి మనం ఫస్ట్ నెప్పలు వేసుకుందాం. చూడండి, నెప్పలు వేస్తున్నా. 8 నెంబర్ నెప్పలన్నీ వేసుకోవచ్చు, 10 నెంబర్ నెప్పలు అయినా ఇస్తారు. ఆటోమొబైల్ షాప్లో అడుగుతూ ఇచ్చేస్తారు. ఒక లాక్ బటన్, నెప్పలు అంతే మనం ఎక్స్ట్రా వేసింది దీనికి. ఇది కూడా సేమ్ ఇందాక ఎట్లా చూపించినాం మనం అట్నే. ఇది కూడా ఏం వెనుక కానీ ఇట్లా పైన కాబట్టి అట్లా చేయొద్దు. చేస్తే మళ్ళీ ఇది కూడా స్టార్ట్ కాదు. ఫుల్లీ ఫ్రీగా తిరిగిపోతుంది. తాడు గుంజినా కానీ ఫ్రీగా తిరిగిపోతుంది.
చూస్తారా, కొంచెం కటింగ్ ప్లేయర్తో డైరెక్ట్ టైట్ చేసేస్తే సరిపోతుంది అంతే. ఇంతే, ఫుల్ టైట్. వైర్ ఒకవేళ పెద్దగా ఉందంటే ఇట్లా వైర్ చుట్టుకోవాలి, పెద్దగా ఏం లేదు కాబట్టి అవసరం లేదు. ఫిట్ చేసేసినాం. ముంగట లావటమని చెప్తా కస్టమర్ని, లావట్ చెక్ చేసుకుంటున్నాం. చూడండి చౌక్ మధ్యలో మనం లావట్నాము, స్టార్ట్ చేస్తున్నాం. చూడండి స్టార్ట్ అయిపోయింది బండి. అది ఆఫ్ చేసేది. మళ్ళీ ఒకసారి కూడా చూపిస్తుంది చూడండి చౌక్ ఆఫ్ లేయర్. ఓకేనా, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టడం మర్చిపోకండి.